పూజ్య గురుదేవ్ గారు ఆయన సాధన కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడు భార్య భగవతి శ్రీమాలి గారికి ఈ ఉత్తరం రాశారు. కుటుంబం ఆయనను వెళ్ళవద్దు అంటున్నది. ఆ సమయంలో ఆయన ఎంతో మానసిక క్షోభను అనుభవించారు. ఎంతో మానసిక సంఘర్షణ చేయవలసి వచ్చింది. ప్రియురాలా, ఎవరితో నీ బంధం ముడివేయబడ్డదో ఆ వ్యక్తి ఒక విచిత్రమైన ఆలోచనలు కలవాడు. ఆలోచన పరంపరలు వేరు. ఇతరుల ఆలోచనలతో తనను పోల్చుకోనేవి కావు. తన జీవితం ఆయన సాధారణంగా గడపాలి అనుకోవడం లేదు. విలక్షణమైన విశిష్టమైన సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్లు కృషి చేయాలనే తపన. వివాహానికి ముందు ఈ ఆలోచనలతోనే నేను ఎన్నో రాత్రులు గడిపాను. నా జీవితం వివాహం కోసం కాదు, నేను వివాహం చేసుకోను అనుకునేవాడిని. వివాహం వల్ల మనిషి తన వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని కోల్పోతాడు అనుకునేవాడిని. కానీ వివాహం జీవన ధర్మాలలో ఒకటి కూడా. దీనిని నిర్వర్తించడం మన కర్తవ్యం. కానీ నేను నన్ను సాధారణ స్థితిలో ఉంచుకోలేకపోతున్నాను. నా మనస్సులో ఉన్న భావాన్ని, మంటని, ఉద్వేగాన్ని నీ ముందుంచలేకపోతున్నాను. నీకు తెలియకపోయి ఉండవచ్చు గాని నాతో నా వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు నేను బాగా ప్రతిఘటించాను. మా అమ్మా నాన్నలతో నా జీవితం వైవాహిక జీవనం కోసం కాదు అని చెప్పాను. గృహస్థ జీవనాన్ని సరిగా గడపలేనని చెప్పాను. నా నైరాశ్యం వల్ల వేరొక వ్యక్తి ఆశలు, కోరికలు అన్నీ ఆవిరైపోవడం నాకిష్టం లేదు. నా ఆలోచనలు, నా భావనలు, ఆ ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి. నన్ను నేను పోగొట్టుకున్నవానిలా ఉంటాను. నా చుట్టూ జరిగే సంఘటనలను తెలుసుకోలేకపోతున్నాను. వాటితో సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నాను. నా ఈ పరిస్థితిని నా ఇంటిలోని వారు గ్రహించినట్లున్నారు. ఈ పిల్లవాడు తన లోకాలలోనే విహరిస్తూ ఉంటాడు. దానివలన వీడు పిచ్చివాడైనా అయిపోవచ్చు, లేదా సన్యాసి అయినా అయిపోవచ్చు. రెంటి వల్ల వానికి నష్టమే కదా. తన ఇంటి పెద్ద కొడుకు ఇలా అయిపోవడం, వివాహాన్ని తిరస్కరించడం ఎవరు కోరుకుంటారు, ఎవరు ఒప్పుకుంటారు? అందుకు నా తల్లిదండ్రులు నా వివాహానికై అవసరానికి మించి ఒత్తిడి తేనారంభించారు. నీకు తెలుసు, నా వయస్సు కూడా వివాహానికి అనువైనది కాదు. నాకు తెలియకుండానే వాళ్ళు నా వివాహపు ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఎందుకంట నా పెద్ద కొడుకు వలన నా వంశం చిరస్థాయిగా ఉండాలని వారి కోరిక. వాళ్ల వరకు వారి ఉద్దేశ్యం సరి అయినదే. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లవాడు గృహస్థు కావాలని కోరుకుంటారు కూడా. అలానే వంశాభివృద్ధిని కూడా కోరుకుంటారు కదా. కానీ నాకది నచ్చలేదు. నా వివాహం నాకు బంధనమే. నేను జీవితంలో చేయాలనుకున్నవి చేయలేకపోతాను. ఎందుకంటే కాళ్లకు వివాహమంటే బంధనం అయిపోయి ఎప్పటికీ విడిపించుకోలేకపోతాను. కానీ నా తల్లిదండ్రులు నా మాటలు పట్టించుకోకుండానే నీతో వివాహం జరిపించేశారు. ఇందులో నీ దోషం ఏమాత్రం లేదు. నీకు వివాహమైంది, కోడలిగా మా ఇంటికి వచ్చావు. నీకు కొన్ని కోరికలుంటాయి, ఊహలు, ఆలోచనలుంటాయి. నీవు ఇప్పుడు వాటన్నింటినీ పోగొట్టుకున్నావు. నా ఇంటికి వచ్చాక నీకు అత్తమామల ప్రేమ, మరిది గౌరవం లభిస్తున్నా అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త దగ్గర నుండి ఎలాంటి ప్రేమాభిమానాలు లభించడం లేదు. నా గురించి కూడా నీవు ఎన్నో కలలు కనే ఉంటావు. ఆ కోరికలను ఇప్పుడు చెల్లార్చుకుంటూ ఉండి ఉంటావు అనుకుంటున్నాను. నేను గత కొద్ది సంవత్సరాలుగా నిన్ను ఏదో పోగొట్టుకున్నదానిలా చూస్తున్నాను. మా ఇంటికి వచ్చినప్పుడే ఆ స్వచ్ఛత, తాజాదనం, ఉత్సాహం, ఆనందం, వాటి మీద నీలి నీడలు వ్యాపిస్తున్నట్లు అనిపిస్తున్నది. ఎందుకంటే నేను నీ పట్ల చూపిస్తున్న ఉదాసీనతే. నిజానికి నీవు పరిపూర్ణ నారివే అయినా నీ స్నేహితురాళ్ల మాటలు నీ మనస్సుని తాకి ఉండవచ్చు. నీలో ఎన్నో ఆశలు చెలరేగి ఉండవచ్చు. ఎన్నో విషయాలు నాతో ముచ్చటించాలని నీవు అనుకుని ఉండవచ్చు. నా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వలన నీలో నిరుత్సాహం పెరిగి ఆశలు ముక్కులైపోతూ ఉండవచ్చు.
నీ ఆశల మీద నీళ్లు చెల్లినట్టు అయి ఉండవచ్చు. నాకు తెలుసు, వివాహానంతరం ఇక్కడికి వచ్చావు, నా నుంచి ఎన్నో కోరుకుని ఉండవచ్చు. కానీ నేను ఆ కోర్కెలను తీర్చలేను. నా గురించి నేను తెలుసుకుని ఇలా చెబుతున్నా. నా బాధ్యతల నుండి పారిపోవడం లేదు, బాధ్యతలకు విముఖత చూపించడమూ లేదు. నేను పరిపూర్ణంగా నీతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నాను. నీవు నీ జీవితంలో సమస్యలు తెచ్చుకోకు. రానున్న రోజులలో ఇప్పుడున్నంత దగ్గరగా ఉంటూ కూడా ఆనందాన్ని, ప్రేమను అందించలేకపోవచ్చు. అది ఓ భర్త భార్యకు ఇచ్చేది. ఈ సమయంలో వచ్చే నీ రంగుల కలలను సాకారం చేయలేకపోవచ్చు. నీతో ఓ భర్త వ్యవహరించేటట్లు, ఓ యువకుడు ప్రవర్తించేటట్లు ప్రవర్తించలేకపోవచ్చు. అలాగని నిన్ను నేను ఉపేక్షించడం లేదు కూడా. పెళ్లి చేసుకోగానే అన్ని విధాలా ఆలోచించుకున్నాను. నా కోరికలు తీరడంతో పాటు నా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడం కూడా నా కర్తవ్యమే కదా అనిపించింది. ఏ పని వల్ల తల్లిదండ్రులు ఆనందిస్తారో ఆ పని నేను తప్పక చేయాలి కదా. కొడుకుగా వారి కోరిక మన్నించడం నా కర్తవ్యం. తల్లికి గౌరవం ఇవ్వాలి కూడా. నా వివాహం వల్ల వాళ్ళిద్దరూ ఆనందిస్తారు అనిపించింది. వాళ్ల మాటలలో ఒకరోజు అర్థమైనదేమంటే, నీవు తల్లిదండ్రుల మాటకు కట్టుబడి ఉంటానని చెప్పేటప్పుడు, వారి రుణం తీర్చుకోవాలనుకునేటప్పుడు, నీవు వివాహం చేసుకొని మా రుణం తీర్చుకో అన్నారు. అప్పుడే వివాహానికి ఒప్పుకున్నాను నేను. ఇంత జరిగినా నేను నిన్ను, నీ భావాలను అర్థం చేసుకుంటున్నాను. నీ కోరికలను నీట కలిపే అధికారం నాకు ఏమాత్రమూ లేదు. ఈ ఊహలను ఖండించడం నా ధర్మం కాదు. నీవు జీవితాంతం నిరాశతో గడపాలని కూడా నేను అనుకోవడం లేదు. నన్ను నేను గౌరవించుకున్నంతగా నిన్ను నేను గౌరవిస్తాను. నేను నిన్ను ఉపేక్షిస్తున్నానని చింతించవద్దు. అందుకే ఇప్పుడు నా మనసులోని మాట నీ ముందుంచుతున్నాను. ఎన్నోసార్లు నా భావాలను నీ ముందుంచుదామనుకొని సిద్ధమైన నీ అమాయకపు ముఖాన్ని చూసి ఏమీ చెప్పలేకపోయేవాడిని. నీవు స్వయంగా చూస్తూనే ఉన్నావు కదా. రాత్రి అంతా మెలకువలోనే గడిచిపోతుంది. నా మెదడు ఎల్లప్పుడూ సంఘర్షణలోనే ఉంటుంది. అనేక ఆలోచనలు నన్ను స్థిమితంగా ఉండనివ్వవు. అలా నా హృదయంపై భారం పెరిగిపోవుచున్నది. నా భావాలన్నింటినీ నీ ముందు ఉంచలేకపోతే నా మనోభారాన్ని తగ్గించుకోలేకపోవచున్నాను. నీకు చెప్పే వరకు నాకు శాంతి లేదు. ముందుగా నీకు చెప్పినట్లు నా జన్మ సామాన్యమైనది కాదు. సామాన్యంగా ఉండాలని కూడా నేను అనుకోను. నా సుఖాల కోసం ప్రాకులాడాలనుకోను. ధనానికి ఏ ప్రాధాన్యం ఇవ్వను. నా భార్యతో సుఖ సంతోషాలతో రంగుల జీవితం గడపాలని అనుకోను. నా జన్మ ఇలాంటి పనుల కోసం కానే కాదు. నేను ఎల్లప్పుడూ అంతర్ముఖంగానే ఉంటాను. నేను నా భావాలను తక్కువగా మాట్లాడుతూనే వ్యక్తపరుస్తున్నాను. నా మనస్సు నిలకడగా లేదు. నాలోని మంటలని ఇతరులెవరూ ఆర్పలేరు. ఈ మంటలని, ఈ వేడిని ఆర్పాలని నేను ఎంత ప్రయత్నిస్తూ ఉంటే అవి అంతా పెరుగుతూనే ఉన్నాయి. నోటి వెంట ఒక మాట కూడా రావడం లేదు. అందుకే ఉత్తరం ద్వారా వ్యక్తపరచాలనుకుంటున్నాను. దీని ద్వారా నా సంపూర్ణ భావాలను నీ ముందు ఉంచగలుగుతాను. జీవితపు ప్రారంభ దినాలలో ఒక ఒప్పందానికి రావాలనుకుంటున్నాను. నాలో ఏ నలతా ఉండకుండా, నీ మనస్సులో ఎలాంటి విపరీత భావాలు ఉండకూడదనుకుంటున్నాను. నేను ఒక బ్రాహ్మణ యువకుడను కావటం చేత మన భారతదేశంలో లుప్తమైపోతున్న విద్యలను బయటకు తేవడం నా కర్తవ్యంగా భావిస్తాను. నా పూర్వీకులు ఉన్నత ఆలోచనలు కలవారు. వారు ఈ సమాజానికి అప్రతిమానమైన ఆలోచనలను, గౌరవాన్ని, విధానాలను అందించారు. ఆ సూత్రాల ఆధారంగా మనం ఇప్పటికీ మన పూర్వీకులను గౌరవిస్తున్నాం. గౌతముడు, కణాదుడు, వశిష్ఠుడు, యాజ్ఞవల్కుడు మొదలైన వారు తమ ఆలోచనలను మరిగించి తమ జీవితపు అధిక భాగాన్ని సాధనలోనే గడిపి
సాంసారిక సుఖాలకు దూరంగా ఉండి పొందిన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఆ జీవన ప్రవాహాలు ఇప్పుడు ఇంకిపోతున్నాయి. అంటే ఆ ప్రవాహాలలో న్యూనతాభావాలు రాలేదు. మన జీవన మార్గం గమ్యం మారిపోయాయి, భ్రష్టమైపోయాయి. బానిస జీవనంలో మనల్ని, మన సంప్రదాయాలని మనం మర్చిపోయాము. మన ఉన్నతమైన జ్యోతిష శాస్త్రం విదేశీయుల కాళ్ల క్రింద నలిగిపోతుంది. మన మంత్రులు ఎగతాళికి గురి అవుతున్నాయి. మన తంత్రం, మన యంత్రాలు, మన సాధనలు అపహాస్యం పాలవుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే మనం మన అమూల్య సంపదలను పోగొట్టుకుంటాం. మన పూర్వీకులు, ఋషులు ఏ జ్ఞానాన్ని, ఏ విద్యలను తమను తాము దహించుకుని మనకందించారో అవి మెల్లమెల్లగా లోపించిపోతాయి. రాను రాను మనం కృతజ్ఞులమైపోతున్నాము. ఇది ఒక దుఃఖదాయకమైన స్థితి. ఇది ఆలోచించినప్పుడల్లా నా ఒళ్ళు వణకిపోతుంది. మనం ఎంతమందిమి పథభ్రష్టులమైపోయాము. ఈ సమాజం రాను రాను అంధకార అయోమయావస్థ వైపు ప్రయాణం చేస్తుంది. ఈ అంధకార మార్గంలో తెలిసి తెలిసి నేను నడవలేను. నాలో ఇదే మాట ఎల్లప్పుడూ దహించి వేస్తోంది. కోరుకుంటూ కూడా నేను ఆనందం పొందలేకపోతున్నాను. రాగద్వేషాలలో కొట్టుకుపోలేకపోతున్నాను. నా ఈ వయస్సులో ఉన్న అందరూ గాలిలో తేలిపోతూ, చందమామతో మాటలాడుతూ, తెల్లని వెన్నెలలో తన ప్రియురాలితో పాలల ఊయలలో ఊగుతూ ఉండే అనుభవాన్ని పొందుతుంటారు. అలాంటిది నేను లోపలన అగ్నికి దహించుకుపోతూ ఉన్నాను. మండిపోతున్న అనుభవాన్ని పొందుతున్నాను. ఇంతకీ నా కోరిక ఏమిటంటే, నేను సాధారణ వ్యక్తిలా చావకూడదు. సాధారణంగా డబ్బులు సంపాదించి కడుపు నింపుకోవడం నా కోరిక కాదు. రంగులమయ జీవితం గడపడం నా లక్ష్యం కాదు. నా లక్ష్యం, నా ఉద్దేశ్యం ఒకటే, జ్యోతిష్యాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలపడం, విశ్వానికి ఈ భారతదేశపు విద్య యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ మన దేశ గౌరవాన్ని చాటి చెప్పడం. ఇంతే కాకుండా మంత్రతంత్రాలు మన జీవనాధారాలు కావాలి. భారతీయ చైతన్యం, స్పందన ఈ సాధనలే. వీటి వల్లే భారతదేశానికి విశిష్టత. ఇది భారతదేశమని, ఇది విశ్వంలోనే తలమానికైనది కూడా. కానీ నేను చూస్తున్నదేమిటంటే, నా భారతదేశం విదేశీయుల చేతుల్లో నలిగిపోతుంది. మనం ప్రాణాలున్న బొమ్మలైపోతున్నాం. మన భాషని మరిచిపోతున్నాము. పూర్వీకులు గొప్పతనాలను మరిచిపోతున్నాము. మనని మనం గుర్తించుకోలేకపోతున్నాము. దానిలోనే గౌరవమున్నదని భావిస్తున్నాము. దీనిని తప్పించుకోవాలంటే రెండు ఉపాయాలు. ఒకటి, రాజకీయం ద్వారా దేశాన్ని ఉద్ధరించాలి, లేదా సాధన ద్వారా దేశాన్ని ఉద్ధరించాలి. మన పూర్వీకుల ద్వారా అందించబడ్డ సాధన సంపదను పొంది ఉద్ధరించాలి. మొదటి మార్గంలో నేను నడవలేను. ఇహ రెండవ మార్గం ద్వారా పోవడమే శ్రేయస్కరం కదా. జీవితంలో కొన్ని ఆకాంక్షలతో సరిహద్దులు దాటి ఏదో చెయ్యాలి అనుకునే వారిని ప్రజలు పిచ్చివాడంటారు. అలాంటి ఒక పిచ్చివానికి భార్యగా ఉండటం ఎంత కష్టం ఊహించగలవా? నిన్ను ఒప్పించడానికే ఈ మాటలు చెబుతున్నాను. నా ఉద్దేశాల పరిపూర్తికి నీవు సహాయపడతావు అనుకుంటాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చెయ్యి. నేను ఏమవ్వాలనుకుంటున్నానో, చెయ్యాలనుకుంటున్నానో అందులో నీవు కూడా భాగస్థురాలివిక. ఇదే నా కోరిక. Poojya Gurudev wrote this letter to his wife when he wanted to leave his house for sadhana, but family responsibilities compelled him to stay on. This letter reflects his mental state at that time, how sad and worried he was, and what a great emotional and mental struggle he had to go through before preparing himself for sadhana. Dearest, the man your destiny is linked with is of peculiar ideas and strange feelings. His thoughts are unconventional. He cannot identify his thinking with others, as he feels that his life was not intended to be lived in the usual humdrum way.
he has to do something unusual which is beyond the capability of ordinary people. Before our marriage, I passed several sleepless nights wondering if I should go through the marriage at all, and gradually I started believing strongly that my life was not cut out for it, as it puts constraints on a person and he cannot remain absolutely independent. It is true that it is one's duty to get married, but as I told you, I am unable to put myself in an average situation. There is restlessness, a fire burning in my heart which I cannot explain to you, although I want to. You do not know perhaps that when my marriage was proposed, I was the one who opposed it most strongly. I had told my parents frankly that perhaps my life was not meant to be that of a householder, that I would not be able to discharge the duties of a householder. My indifference would shatter the dreams of another person because my thoughts and my feelings are on a different plane altogether. I felt lost and unable to comprehend what was going on around me. I could not feel any affinity with it. Probably people in my family realized that if I continued this way, I would either lose my sanity or take refuge in sannyas, and that they would be the losers either way. They did not want their eldest son to become a sannyasi or make marriage an excuse to isolate himself from them. They started pressurizing me for marriage even more. You will well understand that mine was hardly the age to get married, but their apprehension perhaps made them plan to get me married as quickly as possible, and they completed a good deal of preparations without telling me. All their plans and efforts were inspired only with the desire to ensure the continuity of the family lineage. I agree that they were right in their own way. All parents wish their sons to get married and have children, future heirs of the family. But I knew what was happening was not right. My marriage would prove to be a bondage for me. In a way, I shall not be able to achieve what I wish to, as I will not be able to break away from the shackles and set myself free. My parents did not take my pleadings seriously. They brushed aside my arguments and eventually married me off to you. It is not your fault. You married me and came to this house as a daughter-in-law. You have your own feelings, aspirations, your own thoughts and ideas. You received affection from my parents. My younger brother joked with you and amused you. But the man with whom you went round the fire and took the marriage vows is not giving you his love. My indifference must puzzle you. Perhaps you have all kinds of misgivings about me, and maybe you try to dispel them from your mind. I have noticed that you look quite lost, and a shadow has fallen over your fresh and cheerful face. The reason, I suspect, is my indifference. After the wedding, your friends must have given you all kinds of ideas. You must have had so many dreams. Perhaps your lips quivered to say so much, but after all these days, when you had nothing but indifference from me, your dreams must be shattered. Those tender expectations frustrated with a veil drawn over them. Probably I shall not be able to fulfill your expectations. I am not running away from responsibilities. I want to reach at a compromise with you to save you from future suffering. Probably I shall not be able to give you the kind of love a husband usually gives his wife soon after the marriage. I may not be able to fill your life with colorful dreams, which is the way it should be at this age. I shall not be able to indulge in love talks, whisper sweet nothings, tease, joke, and all the rest. But all this does not mean that I am really indifferent
and that I am ignoring you. Now that I am married, I have thought a good deal about us. If it is my duty to develop my spirituality, it is also my duty to fulfill my parents' wishes. I should do what makes them happy. It is the duty of a son to respect his parents' wishes. He should not live to make them unhappy. I thought that they would be happy if I got married. They attached great importance to it, and one day they even said, "You talk of repaying the debt of gratitude to your parents. You can do that by listening to us and getting married." I gave my consent that very day, which culminated in our marriage. I understand your feelings. I have no right to crush them. It is not right on my part to disregard your values. I do not wish you unhappiness. I respect you as much as I respect my own self. I think it would be fair if I talk to you frankly so that you do not misunderstand my indifferent attitude. Many a time I hardened my heart and decided to talk to you. But one look at your innocent face and I was unable to say anything, and I lay down on the bed quietly. You must have seen me awake at night. I keep tossing in the bed when my mind is in conflict and I am caught in cross currents of thought. There is a storm raging in my heart and I feel a heavy burden on my chest. I can be rid of it only after I have talked to you freely, putting all my cards on the table. Until then, I shall not be able to do anything in peace. As I told you, my life is not intended to be lived the normal way. I do not want it. I do not feel inclined to strive for the material comforts of life, nor do I attach great importance to earning money and wasting these precious years in fun and frolic with my wife. I have from the very beginning been an introvert. I express myself in very few words because I feel so restless. There is a fire burning in my heart which cannot be seen by others. The more I try to suppress it, the more overpowering it becomes. I have been coming to you for the last 4 months in this state of mind, but I have not been able to say a word about all this, and that is the reason I am taking recourse to writing, to be able to place before you my problems without any reservation and reach an understanding with you in these early moments of life, so that I do not have any regrets and you have no resentment. I am a Brahman youth, and I do feel strongly that unless I am able to resurrect some of India's lost knowledge, my life will be a waste. My ancestors have been the greatest thinkers of the world. The values they gave to our society, the thoughts they handed us down are unique. It is because of their thoughts that we are still respected. Gautama, Kannada, Vasishtha, Yagnavalkya and others must have sacrificed every moment of their lives for sadhana. They must have gone through fire. What they achieved after having renounced all the pleasures of the world is the nectar enriching our lives today. But now I feel that the source is drying up. Not that the source itself has become deficient in any way. It is our society itself which has gone astray. The trend of its thinking is changed. The fetters of slavery have made them forget their real self. Our highest asset, astrology, is being trampled under the feet of foreigners. Our mantra is being ridiculed. Our tantra, yantra and our sadhanas are being joked about. If this situation continues, we shall lose these valuable assets. Whatever knowledge and skills our ancestors acquired by physically torturing themselves is fast disappearing. In a way, we have become ungrateful, and it is
a sad state of affairs. My heart shudders to think how depraved we have become. Our society is moving in a direction which will end up in a cell of darkness. I cannot consciously follow this road to darkness. This is the fire in my heart which is consuming me little by little. I cannot enjoy myself even if I wish to. I cannot get involved in merrymaking. At the age when a man talks to the moon, enjoys romance and his beloved's company in the moonlight, I keep getting consumed by this fire within me. My only desire is not to die like an ordinary man. It is not my aim to earn my livelihood in the humdrum way. My only aim in life is to establish astrology at a very eminent place and show to the world that this knowledge which made us the leaders in the world is very unique. Apart from this, Tantra and Mantra have been the very foundation of our society. Sadhana has been the pulsation of its life. That is what made India what it is and gave it a prestigious place in the world. It is the crowning glory of the world. But my country is being trampled upon by foreigners. We are alive yet like the dead. We have forgotten our own language and the honor of our ancestors and have started feeling proud in not accepting ourselves. There are only two solutions, either to accomplish this task through politics or save our ancient heritage through sadhana. The first course does not appeal to me. I cannot adopt it. The second course is better for me. People who think differently or do not wish to follow the beaten track are called crazy, and you can imagine how painful it would be for you to be a madman's wife. It is to compromise with you on this point that I am writing this letter. I want you to help me achieve my objective. Be my partner in my endeavors and do what I wish. This is my desire.